భద్రాద్రి రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీతా సమేత శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో అట్టహాసంగా నిర్వహించారు. సీతమ్మ తల్లిని శ్రీరాముడు మనువాడి అద్భుత ఘడియల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్న రామభక్తులు ఈ లోక కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. శ్రీ సీతారామచంద్రస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అంతకుముందు భద్రాద్రి రామాలయం అభివృద్ధికి 351 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జగాలను ఏలిన జగదేక వీరుడికి జగన్మాత సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన కళ్యాణ వేడుక కమనీయంగా సాగింది. ఈ వైభవాన్ని కనులారా తిలకించి లోకమంతా పొలకించిపోయింది. భద్రాద్రి దివ్యక్షేత్రంలో భక్తకోటిని నయనానందకరం చేసింది. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు సాగిన కళ్యాణ క్రతువులో ప్రతి ఘట్టం ఆధ్యాత్మిక రససాగరంలో ముంచెత్తింది. ప్రత్యేకంగా అలంకరించిన మిథిలా ప్రాంగణంలో తొలుత తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టారు. కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్త్రధారణ చేశారు. ఇరువంశాల గోత్రాలు పఠించి స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణలు మార్మోగుతూ ఉండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. ఈ సమయాన్ని శుభముహూర్తమని జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు. రాముడి దోసిట తలంబ్రాలు నీలపు రాసులవుతూ ఉంటే జానకి దోసిట తలంబ్రాలు కెంపులయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భద్రాచలం వచ్చిన భక్త జనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎండ నుంచి ఉపశమనం కలిగేలా చలువ పందిళ్లు వేశారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో చివరి ఘట్టమైన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం శనివారం జరగనుంది. షాదుల కలకలన్నీ ఘనదీవెనలుగా మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలైన సిరినవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు కళ్యాణం చూతంగా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతంగా రండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి. రామదాసు గారి భద్రాచలంలో శ్రీరామను